హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు అడాసిటీలో M4A ఆడియో ఫైల్ ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఎర్రర్ ఇంపోర్టింగ్ అని వస్తుంది. ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్వారా పొందొచ్చు. టాపిక్లోనికి వెళ్తే ముందుగా ఆ ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందో మీకు ఒకసారి నేను చూపిస్తాను. నేను ఒక ఆడియో ఫైల్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఈ ఆడియో ఫైల్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్ ఇంపోర్టింగ్ అని ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఈ ఆడియో ఫైల్ అనేది సపోర్ట్ కావట్లేదు అని ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. దీనికి సంబంధించిన ఆడియో కోడింగ్ ఫైల్ అనేది ఈ సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ అవ్వలేదు. అందువల్ల ఈ ఆడియో ఫైల్ని ఓపెన్ చేయలేకపోతున్నానని ఇక్కడ మనకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే గూగుల్ క్రోమ్ కానీ ఏదైనా బ్రౌజర్ని ఒకటి ఓపెన్ చేసి సెర్చ్లో FFmpeg Audacity అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్లో కనిపిస్తుంది చూడండి, ఇన్స్టాలింగ్ FFmpeg ఫర్ విండోస్ Audacity మాన్యువల్ అని ఫస్ట్లో వచ్చిన దాన్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేస్తే మనకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇన్స్టాలింగ్ FFmpeg ఫర్ విండోస్ అని ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్టర్నేటివ్ జిప్ డౌన్లోడ్ ఫర్ FFmpeg 2.2.2 అని వస్తుంది. ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్టర్నేటివ్ జిప్ డౌన్లోడ్ ఫర్ FFmpeg 2.2.2 అని ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ FFmpeg డౌన్లోడ్ పేజ్ను సెలెక్ట్ చేయాలి. రెండు రకాల ఫైల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకటి జిప్ ఫైల్ ఉంటుంది, రెండు exe ఫైల్ ఉంటుంది. ఈ రెండు ఫైల్స్లో మనం ఏదైనా ఒకటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ మీకు రెండు ఫైల్స్ నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. నేనైతే ఈ రెండు ఫైల్స్ని డౌన్లోడ్ చేశాను. exe ఫైల్ని అయితే ఇన్స్టాల్ చేస్తాను. ఎందుకంటే exe ఫైల్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే అది ఆటోమేటిక్గా ఈ ఫైల్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ అవ్వాలో అక్కడ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. అందువల్ల నేను exe ఫైల్ని సెటప్ చేస్తాను. ఇక్కడ ఓకే అని వస్తుంది. నెక్స్ట్ 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 ఇన్స్టాల్ ఫినిష్. ఈ ఫైల్ అనేది ఇన్స్టాల్ చేయడం అయితే పూర్తయింది. ఇప్పుడు అడాసిటీని ఓపెన్ చేసి ఎడిట్లో ప్రిఫరెన్స్ను సెలెక్ట్ చేస్తే ఈ విధంగా ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ లైబ్రరీస్ను సెలెక్ట్ చేయాలి. FFmpeg లైబ్రరీ లొకేట్ను సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసినట్లయితే సక్సెస్ అని వస్తుంది. ఇక్కడ ఎస్ నో అని వస్తుంది. ఎస్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. లొకేట్ FFmpeg ఓపెన్ అవుతుంది. ఇక్కడ సి ప్రోగ్రామ్ ఫైల్స్ FFmpeg ఫర్ Audacity AV ఫార్మాట్ 55 DLL అని ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి. ఈ ఫైల్ ఎక్కడుందో ఆటోమేటిక్గా ఆ పాత్ అనేది తీసేసుకుంటుంది. ఓకేని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ కూడా ఓకేని సెలెక్ట్ చేస్తే ఆడియో కోడింగ్ ఫైల్ అనేది ఇన్స్టాల్ అవటం పూర్తయిపోయినట్లే. ఇంతకుముందు మనం ఓపెన్ చేసిన ఆడియో ఫైల్ని మరలా ఓపెన్ చేసి చూద్దాం. ఆ ఫైల్ అయితే నేను ఓపెన్ చేశాను. ఈ ఫైల్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో ఎర్రర్ ఇంపోర్టింగ్ అనే ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.